విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం F2. ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మొదటి రోజు నుంచే భారీ అంచనాలు ఈ సినిమాపై. టీజర్, ట్రైలర్ ఇప్పటికే అందరినీ అమితంగా ఆకట్టుకోవడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో మరి ఈ రోజు సమీక్షలో తెలుసుకుందాం. కాస్ట్ అండ్ క్రూ: నటీనటులు వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ తదితరులు. దర్శకత్వం అనిల్ రావిపూడి. నిర్మాత దిల్ రాజు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. కథ: హారిక, హనీ ఇద్దరు సిస్టర్స్. వెంకీ ఒక ఎమ్మెల్యే దగ్గర పిఏగా చేస్తుంటాడు. హారిక, వెంకీ పెద్దలు చేస్తారు. వరుణ్కి హనీ అంటే ఎంతో ఇష్టం. వాళ్ళిద్దరికి నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్లి తర్వాత వెంకీ జీవితం మొత్తం తారుమారవుతుంది. హారిక తన తల్లితో కలిసి వెంకీపై పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. వరుణ్కి ఫ్యామిలీతో కలవద్దని వార్నింగ్ ఇస్తాడు వెంకీ. కానీ వరుణ్ పట్టించుకోకుండా పెళ్లి చేసుకుంటాడు. పక్కింటి ఆయన సలహా మేరకు వరుణ్, వెంకీలు యూరప్కి వెళ్లారు. ఇది తెలుసుకున్న హారిక, హనీల్ కూడా అక్కడికి వెళ్తారు. వీళ్ళందరూ యూరప్లోని ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటారు. చివరికి భార్యలు మారతారా లేక భర్తలు మారతారనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. నటీనటుల ప్రతిభ: ఈ సినిమాతో వెంకీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఒకప్పటి ఆయన సినిమాల్లో కామెడీ ఈ సినిమాలో చూడొచ్చు. వరుణ్ తేజ్ తెలంగాణ యువకుడిగా డిఫరెంట్ షేడ్స్లో ఉన్న పాత్రలో బాగా నటించాడు. ఇద్దరి డైలాగ్స్ అండ్ కామెడీ టైమింగ్ అయితే థియేటర్లో నవ్వులతో నిండిపోయింది. తమన్నా, మెహరీన్లు పాత్రలకు న్యాయం చేశారు. ఎమ్మెల్యేగా రఘుబాబు, వరుణ్ ఫ్రెండ్గా ప్రియదర్శి కామెడీ పండించారు. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ బాగానే ఉంది. కానీ చివర్లో వచ్చిన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అమ్మమ్మ, నాయనమ్మలుగా అన్నపూర్ణ, వైవిజయ్ ఆకట్టుకున్నారు. టెక్నికల్గా గత సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా మంచి డైలాగ్స్ అండ్ కామెడీ సన్నివేశాలు సమకూర్చారు దర్శకుడు అనిల్ రావిపూడి గారు. భార్య తదితరులనే కాన్సెప్ట్తో అందరినీ ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి హైలైట్. రెండు జంటలు కలిసి సందడి చేసే ఓ పాట ఈ సినిమాకి ప్లస్ పాయింట్. కానీ క్లైమాక్స్తో నిరాశపరిచారు దర్శకులు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. విశ్లేషణ: కథ కంటే ఈ సినిమాలో కామెడీకి ప్రాధాన్యం ఎక్కువ. అది టైటిల్ అండ్ ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించిన దర్శకుడు సెకండ్ హాఫ్లో ఆ ఫన్, ఫ్రస్ట్రేషన్ జోడించి మరింత ఎంటర్టైన్ చేశాడని అంటున్నారు. ఇద్దరు హీరోయిన్స్ తమ నటనతో మెప్పించారని తెలుస్తోంది. భార్యా బాధితుల కథతో ఈ సంక్రాంతికి వచ్చిన ఇద్దరు అల్లుళ్ళు ప్రేక్షకుల్ని మెప్పించడం పక్కానే అంటున్నారు. ప్లస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ వరుణ్ తేజ్, కామెడీ వెంకటేష్. మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ, సెకండ్ హాఫ్ వరుణ్కి తెలంగాణ స్లాంగ్ అంతగా సూట్ అవ్వలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, క్లైమాక్స్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. న్యూస్ మంత్ర రేటింగ్ 3/5. బాటమ్ లైన్ F2. ఫస్ట్ హాఫ్లో ఫన్, సెకండ్ హాఫ్లో ఫ్రస్ట్రేషన్. హాస్యప్రియులకు మంచి సంక్రాంతి కానుక. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.